పెర్లే మానే 1989 మే 28 భారతీయ నటి. ఆమె గీత రచయిత, యూట్యూబర్, టెలివిజన్ ప్రెజెంటర్ కూడా. ఆమె ప్రధానంగా మలయాళ టీవీ చిత్రాలలో నటిస్తుంది. ఆమె మలయాళ డ్యాన్స్ రియాలిటీ షో డి 4 డ్యాన్స్ 3 సీజన్లకు సహా హోస్ట్గా ఆమె ప్రసిద్ధి చెందింది. 2018లో బిగ్ బాస్ మలయాళం సీజన్ 1లో ఆమె మొదటి రన్నరప్గా నిలిచింది. తెలుగు సినిమా కళ్యాణ వైభోగమే 2016లో ఆమె పాల్ పాల్ పాట ఆలపించి మెప్పించింది. 2022లో బోనీ కపూర్ నిర్మించిన పాన్ ఇండియా సినిమా వలిమై ఆమె నటించి అందరినీ ఆలరించింది. విషయాలు: బాల్యం, విద్యాభ్యాసం. ఆమె కొచ్చిలో ఉన్న సైరో, మలబార్ సిరియన్ క్రైస్తవ ఉమ్మడి కుటుంబంలో చౌరా జన్మించింది. ఆమె హోలీ ఏంజల్స్ కాన్వెంట్ త్రివేంద్రం, రాజగిరి పబ్లిక్ స్కూల్, కలమస్సేరిలో పాఠశాల విద్యను అభ్యసించింది. బెంగుళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీ నుండి మీడియా స్టడీస్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. కెరీర్: ఇండియా విజన్ అనుబంధ సంస్థ అయిన మలయాళ టెలివిజన్ ఛానెల్ ఎస్ ఇండియా విజన్లో పెర్లే మానే ఎస్ జూక్బాక్స్ అనే మ్యూజిక్ షో 250 ఎపిసోడ్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఆమె టేస్ట్ ఆఫ్ కేరళ అనే ట్రావెల్ బేస్డ్ కుకరీ షోను సెరాహ్ పేరుతో అమృత టీవీలో హోస్ట్ చేసింది. అక్టోబర్ 2014లో ఆమె హోస్ట్ జువెల్ మేరీ స్థానంలో మజావిల్ మనోరమలో డ్యాన్స్ రియాలిటీ షో గమ్ ఆన్ డి2 హోస్ట్ చేసింది. ఆమె సహా హోస్ట్ గోవింద్ పద్మసూర్య వ్యవహరించింది. కౌముది టీవీ ప్రోగ్రామ్ సినిమా కంపెనీ సీజన్ 2కి కూడా ఆమె హోస్ట్గా వ్యవహరించింది. 2018లో ఆమె ఆసియానెట్లో రియాలిటీ షో బిగ్ బాస్ మొదటి సీజన్లో పోటీ చేసి రన్నరప్గా నిలిచింది. 100 రోజులు పూర్తి చేసుకున్న ఏకైక మహిళా పోటీదారు ఆమె. వ్యక్తిగత జీవితం: 2019 జనవరి 17న శ్రీనిష్ అరవింద్తో ఆమె నిశ్చితార్థం జరిగింది. 2019 మే 5న ఈ జంట క్రైస్తవ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. 2019 మే 8న హిందూ వివాహ వేడుక కూడా జరిగింది. ఆమె 2021 మార్చి 20న కుమార్తె నీలా శ్రీనిష్కు జన్మనిచ్చింది.